I know, Surya. But don't worry. I'm always with you. Yes. I can understand, Surya. Bye. మళ్ళీ ఎందుకు వచ్చావు? కాఫీ తాగుతావేమోనని అడగడానికి. నో థ్యాంక్స్. ఓకే, కావాలంటే మాత్రం నన్నే అడుగు, ఇంకెవరిని పిలవకు. సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ. సైలెంట్ గా ఉంది, మాటలు వినిపించట్లేదు. సామాన్య వెళ్ళిపోయినట్టుంది. ఈ సూర్య ఏమయ్యాడు? తను కూడా సామాన్యతో వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయా ఉంటాడు. బయటికి రావచ్చు. తను వెళ్ళిపోయింది. ఆగు. నాకు తెలుసు నువ్వు కబోర్డ్లో ఉన్నట్టు. తను మళ్ళీ వస్తుందని పిలవలేదు. గుడ్ అండర్స్టాండింగ్. ఏంటి? ఏముంది, సామాన్య ఎప్పుడొస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని అన్ని తెలుసుకునే వరకు వచ్చిందన్నమాట. అంటే ఏంటి అర్థం? ఒక మనిషి ఇంత ఫాస్ట్ గా అర్థం కావడం నేనెక్కడా చూడలేదు. ఏం మాట్లాడుతున్నావు? నథింగ్. వన్ డేలో తనని, తన మెంటాలిటీని బాగానే అర్థం చేసుకున్నావు. అంతలే, కొత్త పరిచయాలు, కొత్త స్నేహాలు, కొత్త బంధాలు చాలా ఎక్సైటింగ్ గానే ఉంటాయి. కీప్ ఇట్ అప్. ఏయ్, నువ్వు మాట్లాడేది నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు. వెరీ నైస్ కవరింగ్. అయినా నాకేమీ చెప్పక్కర్లేదులే. నీకు నచ్చిన వాళ్ళ గురించి నువ్వు తెలుసుకోవడంలో అసలు తప్పే లేదు. ఐ థింక్ ఇట్స్ రైట్. దాన్ని కాదనడంలో నాకేం రైట్స్ ఉన్నాయి? ఎనీవేస్, సామాన్య చాలా లక్కీ. ఇలా అర్థం చేసుకునే వాళ్ళు అందరికీ దొరకరుగా. శామ్, ఏమీ లేని దానికి నీలో నువ్వే ఏదో ఊహించుకుంటున్నావు, ఊడుకుంటున్నావు. ఎందుకు? నూను, నాకేంటి అవసరం? కొత్త మనసు వచ్చింది కదా, ముందు ఆ మనసు గురించి ఆలోచించు. హ్యాపీగా ఉంటుంది. ఎవరికి తెలిసి అడగడం దేనికి? నేను వెళ్తున్నాను. పాపం తను మళ్ళీ వస్తుందేమో. మీ మధ్యలో నేనెందుకు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.